ఎండాకాలంలో చాలామంది రైతులు ఖాళీగా ఉంటారు. అంటే వాళ్ళని వేరే ఉద్దేశంతో కానీ అనేది వాటర్ సోర్స్ ఉండి కూడా ఖాళీగా ఉంటారు. మరి ఏం చేయాలి బ్రదర్ అంటే, నీళ్ళ సోర్స్ ఉంటే ఎక్కువ రోజులు వచ్చే పంటలు కాకుండా 45 రోజుల్లో వచ్చే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలాంటి దాంట్లకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇంకోటి, వాటర్ ఫెసిలిటీ నీళ్ళ ఫెసిలిటీ ఉంటే 2 లేదా 3 మార్కెట్లు అంటారు. అంటే మన వ్యవసాయ పొలాన్ని 3 భాగాలు 4 భాగాలుగా విభజించి అందులో గడ్డి విత్తనాలు వేసుకొని గడ్డి పెంచుకొని ఒక 3 లేదా 4 బర్రెలు 3 లేదా 4 ఆవులు తెచ్చుకొని మీరు దీనివల్ల ఉపయోగం ఏందనుకుంటారా? బర్రెలు ఆవులు ఉంటే దాంతో పాలు, పెరుగు, వెన్న ప్లస్ ఆవులు ఉంటే వ్యవసాయ పొలానికి దున్నడానికి కూడా పనికొస్తాయి. అలాగే దాని విసర్జించిన పేడ, ఆవు మూత్రకం, గోవు పంచకం కూడా మీకు ఎరువుల రూపంలో పనికొస్తాయి. అలాంటి ఎరువులతో తిన్న మన తాతలు, తండ్రులు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు ఉంటే మనము మాత్రం 40, 30, 20, 10 ఏళ్ళకి హార్ట్ అటాక్లని ఇంకా వేరే వేరే రోగాలని చాలా మందికి ఇబ్బంది పడుతున్నాం అన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే, న్యాచురల్గా వచ్చే ఎరువులు, సహజ సిద్ధ ఎరువులు ఉపయోగించుకోకపోవడం. ఇంతకుముందు ఎర్రనలని ఉంటుంది, ఎర్రలు అవి భూమిలో ఉంటే మంచి బ్యాక్టీరియా, మంచి ఎరువును చేస్తుంది. ఇప్పుడు ఏమైనా కనబడతాయా ఈ ఎర్రనలు అనేది? చాలా తక్కువ. మెయిన్గా ఉద్దేశం ఒకటే నేను చెప్పేది, 4 లేదా 3 బర్రెలు లేదా ఆవులు తెచ్చుకొని ఒక షెడ్ వేసుకొని, షెడ్ లేకపోయినా సరే ఒక సపారం కొట్టం వేసుకొని దానికి కావాల్సిన గడ్డి సాగు చేసుకొని దాని నుంచి వచ్చే 12-13 లీటర్ల పాలును మీరు అమ్ముకుంటే రైతు ఎప్పటికీ లాస్ కాడు. రుణం ఇచ్చే అతను అవుతాడు కానీ రుణం తీసుకునే అతను కాదు. ఈ రకంగా నీకు వ్యవసాయం చేస్తే అంటే 45 రోజులు వచ్చే మనకు హార్టికల్చర్ ప్రొడక్ట్స్, అలాగే ఇవే మామూలుగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కూరగాయలు, ఆకుకూరలు చేస్తే చాలా ఉపయోగం అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.